అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొలాలు అయితే పూర్తిగా ఎండిపోయి సాగునీరు సంబంధించి అయితే పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఏటా 2 పంటలకు నీరు అందించే ఎస్ఆర్ఎస్పీ కాలువకు సంబంధించి అయితే పూర్తిగా ఎండిపోయింది. ప్రస్తుతం అయితే వీరికి రైతులకైతే అండగా అయితే బీజేపీ శ్రేణులు అయితే ఇక్కడ కుర్క్యాల వద్ద అయితే రోడ్డుపై బైఠాయించి అయితే నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ పేరుక శ్రావణ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? ఈరోజు ఏదైతే చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతున్న ఈరోజు పాలకులు అయితే ఎవరైతే ఉన్నారో గతంలో వారు ఏదైతే రైతులకు నీరు అందించని పరిస్థితులలో వారు ధర్నాలు చేసిన జరిగింది. అదే కోణంలో ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మేము ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు వెంటనే ఈ చొప్పదండి నియోజకవర్గంలోని రామడు ఏదైతే వరదకాలం సంబంధించిన పొలాలు ఉన్నాయో రైతులకు సంబంధించిన పొలాలు వెంటనే నీరందించి వారికి ఏదో మొక్కుబడి కొద్దీ ఈరోజు ధర్నా చేస్తున్నారు. రైతులు అంటే ఒక స్విచ్ ఒత్తి ఈరోజు ఒకరోజు నీళ్ళు వారిచ్చి నీళ్ళు వచ్చినాయని పేపర్కి ఇచ్చుకున్నారు తప్ప వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. కాబట్టి వెంటనే రైతులకు నీరందించి ఈరోజు రామడు మండలం కానీ, గంగాధర మండలం కానీ, వరదకలం నుండి బోయినపల్లి మండలం కానీ ఈ వివిధ గ్రామాల నుండి ఏదైతే రైతులు నష్టపోయారో వాళ్ళు రైతులు పొలాలు వాళ్ళకు వెంటనే నష్టపరిహారం అందించాలి. లేదంటే వెంటనే నీరు అందించి వారికి ఈ నీటి ద్వారా వాళ్ళ పొలాలు పారే విధంగా చూడాలని, రైతులను నష్టపోకుండా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరపున. ఓకే, అంటే ప్రస్తుతం అయితే పూర్తిగా అయితే భూగర్భ జలాలు అయితే అడుగంటిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ అయితే నీరు అయితే లేని పరిస్థితి ఉంది. చాలా చోట్ల రైతులు అయితే పంట పొలాలను అయితే పూర్తిగా వ్యవసాయానికి అయితే పశువులకైతే దానాగా వేస్తున్న పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల అయితే వాటర్ ట్యాంకర్లతో సైతం నీళ్లు పడుతున్న పరిస్థితి ఉంది కదా. దీనికి సంబంధించి అయితే మీరు ఇంకా ఏం కోరుతున్నారు? ప్రస్తుతం అయితే ఇక్కడ అయితే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సైతం ఏంటంటే మేమైతే నారాయణపూర్ రిజర్వాయర్ కావచ్చు ఇతరత్ర అయితే మేమైతే నీరు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ చివరి ఎకరా వరకు ఇస్తామని చెప్పి అయితే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే 6 గ్యారెంటీలో భాగంగా ప్రస్తుతం కొన్ని అయితే అమలు చేస్తామని సైతం చెప్తున్నారు. అంటే రైతులకు సంబంధించి అయితే మేమైతే అన్ని హామీలు నెరవేరుస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇంకా ఎలాంటి కార్యచరణ ముందుకెళ్తున్నారు? ఏదో మొక్కబడిగా 6 గ్యారెంటీలను తీసుకొచ్చి ఏదో 1-2 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పుకొని తప్ప ఏ గ్యారెంటీ అమలు కాలేదు. అది తాత్కాలికం మాత్రమే. ఆ గ్యారెంటీలు అనేది తాత్కాలికం మాత్రమే. ఇప్పుడు వరద కాలువలో జేసీబీలతోటి రైతులు తవ్వుతున్నా కూడా నీరు వాళ్ళకి అందే పరిస్థితి లేదు. జేసీబీల ఖర్చులు కూడా వాళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదు. ఎన్నో ఎకరాలు లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు పంట నష్టం జరుగుతున్నది. ఖర్చు పెట్టుకున్నారు రైతులు. అయినా కూడా వాళ్ళకు నీరు అందించలేని పరిస్థితులలో 40 లక్షల రూపాయల ఒక ఎకరం 50,000 వరకు నష్టపరిహారం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు వెంటనే ఈరోజు తక్షణమే నీరನ್ನು అందియాలి. ఈ ఏదైతే ఎండిపోయిన పొలాలు ఉన్నాయో వానికి వెంటనే వాళ్ళని సర్వే చేయించి వాళ్ళకి నష్టపరిహారం వెంటనే చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడైతే ఇంకా ఎండలు ఇప్పుడిప్పుడే ముదురుతున్న పరిస్థితి ఉంది. ఇంకా ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, అధికమైన ఎండలు అయితే ఉన్నాయి. అక్కడైతే కొంతమంది రైతులు సైతం ఏంటంటే పంట పొలాల్లో పడుకొని సైతం మేమైతే నిరసన కార్యక్రమాలు అయితే తెలుపుతున్నాం. మధ్యమానేరు జలాశయం కావచ్చు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మొన్న 4 రోజుల క్రితం రైతులు ఇదే స్థానంలో మేము ఎక్కడైతే ధర్నా చేస్తున్నాం ఇదే బ్రిడ్జ్ పైన 4 రోజుల క్రితం రైతులు ధర్నా చేశారు. స్వచ్ఛందంగా రైతులు వచ్చి ధర్నా చేశారు. కానీ రైతులు వచ్చి రోడ్ ఎక్కినా కూడా ఈరోజు వాళ్ళకి నీరు అందించలేని పరిస్థితి. ఏదైతే ఇప్పుడు నారాయణపూర్ రిజర్వాయర్ నుండి నీళ్ళు వస్తున్నాయో అది వెమ్లవాడకు తరలిస్తారు. ఏదైతే మేము అడిగేది ఒక్కటే, మా చొప్పదండి నియోజకవర్గంలోని మొట్టమొదటి మడి మాకు వారిన తర్వాతనే మిగతా నియోజకవర్గాలకు నీళ్ళు పోవాలనేది మా డిమాండ్. ప్రస్తుతం బీజేపీ వారిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది బీజేపీ నాయకులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎలా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ? రాష్ట్ర ప్రభుత్వం గెలిచేంత వరకు మోసపూరితమైనటువంటి 6 వాగ్దానాలు ఇచ్చి ఈ ప్రాంత ప్రధానమైనటువంటి నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా చొప్పదండి నియోజకవర్గంతో పాటు ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి మరి ఈ ప్రాంతానికి వరద కాలువ ద్వారా తీసుకొచ్చి కూడా ఈనాడు మరి ఎటువంటి నీళ్లు వదలకుండా మరి గతంలో ఈ ప్రాంత ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు కూడా మరి ఓట్లేసేంత వరకు ఈ ప్రాంత రైతుల యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకొని రైతుకు అన్ని రకాల ఆదుకుంటానని చెప్పి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఈ వరద కాలువ మరి ఇంత ఘోరంగా ఎండిపోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరి రైతులు పూర్తిగా మరి అన్నమో రామచంద్ర అని చెప్పి పొట్టకొచ్చి రేపో మాపో 15 రోజులు వస్తే చేతికందేటువంటి పంటను మరి కోసుకునే పరిస్థితుల్లో కూడా ఈనాడు ఈ నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా ఈ వరదకాలను ఎండబెట్టినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధొచ్చే విధంగా వెంటనే మరి ఈ వరద కాలువ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు వదిలి ఈ ప్రాంత రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.
ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము వీరైతే ప్రధాన డిమాండ్స్ అయితే ఉంది, రైతులను అయితే ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో మేడిపల్లి సత్యం అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే పూర్తిగా అయితే బయటకు రావట్లేదని చెప్పేసి అయితే వీరైతే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. బాబు చెప్పండి, అంటే ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? దాదాపు ఎకరానికి 30,000 ఖర్చు పెట్టినాము. ఓకే, ఇప్పుడు పంట చివరి దశలో ఉన్నది. ఒక్క వారం రోజులు మాకు నీళ్ళు ఇచ్చినట్టుంటే పంట కాపాడిన వాళ్ళు అవుతారు. ఇదే మేడిపల్లి సత్యం గారు పోయిన సంవత్సరం మాతో కూర్చుండి ధర్నాలు చేశాడు. ఈసారి అధికారంలోకి వచ్చినాక వాటర్ గురించి పట్టించుకుంటలేడు, రైతుల గురించి మాట్లాడతలేడు. ఆయన దగ్గరికి పోయి కంప్లైంట్ చేసినాము, ఆల్రెడీ పేపర్స్ ద్వారా రాసిచ్చినాము, కలిసాము, ఎమ్మెల్యే గారిని కలిసాము, మన పునః ప్రభాకర్ మంత్రి గారిని సుతా కలిసాము. ఇప్పటి వరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ అయితే లేరు. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎకరానికి 30,000 చాలా ఖర్చు పెట్టుకున్నాము. ఒక్కొక్కరు ఈ వరదకాలం వెంబడి దాదాపు 1,500 ఎకరాల నుంచి 2,000 ఎకరాలు ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడే ఎండలు అయితే ముదురుతున్నాయి కదండి. ఇంకా రాను అయితే ఇంకా ఎండలు అయితే ఎక్కువ అవుతాయి. అడుగు పూర్తిగా అయితే వరద కావచ్చు, పూర్తిగా బావులు అయితే ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. చాలా మంది రైతులు అయితే లబోదిపోమంటున్నారు. అంటే ప్రస్తుతం ఇక్కడ ఏ ఊరు సంబంధించిన రైతులు ఉన్నారు సార్? ఈ కొండనపల్లె, నేలకొండనపల్లె, కిష్టాపూర్, షానగర్, కుర్క్యాలు, రంగరాపల్లె, తాడ్జోరి, విలాసాగర్ చాలామంది రైతులు ఇక్కడ ఉన్నారు. అందరు దాదాపు వరదకాలం ఎంత పొడుగుతున్నా అంతమంది రైతులు విలేజ్లో ఇక్కడికి వచ్చారు. అంటే ప్రస్తుతం మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ ప్రధాన డిమాండ్ ఏంటంటే, అంటే ఇప్పుడు చాలా వరకు రైతులు అయితే పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అక్కడైతే పుట్ట దశలో ఉన్న పొలాలు అయితే పూర్తిగా ఎండిపోయినాయి. అంటే ఇప్పుడు పశువులకైతే మేతకైతే వేస్తున్న పరిస్థితి ఉంది కదా. అంటే చాలా చోట్ల అయితే ట్యాంకర్లు తెచ్చి సైతం నీళ్ళు అయితే పడుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుతం మీ పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? ఇక్కడ చాలా వర్ణాతీతంగా ఉన్నది. జేసీబీలు పెట్టుకొని తవ్వుకోవడం అవుతుంది. మేము ఇంత పెట్టుబడి పెట్టి చూద్దాం, మళ్ళీ జేసీబీలు పెట్టి తవ్వుతే అది ఒక రోజు 2 రోజుల మందే వాటర్ వస్తాయి. మళ్ళీ పక్క బండి వేరే రైతులు అయినా మళ్ళీ సేమ్ మళ్ళీ ఇదైతే మళ్ళీ అవిసుదా వాటర్ మొత్తం డెడ్ అయిపోతాయి. వాటర్ బాగా ప్రాబ్లం అవుతుంది. మాకు చాలా కష్టం అవుతుంది. మేడిపల్లి సత్యం గారు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నీళ్ళు ఇప్పించాలని. గతంతో చూస్తే ఇప్పుడు ఎందుకు ఇంత సమస్య వచ్చింది? అంటే ఎక్కడ తప్పిదం ఉందని భావిస్తున్నారు సార్? అధికారుల తప్పిదం, ప్రభుత్వం తప్పిదం ఇలా. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, అధికారులు కావచ్చు, అంతేకాకుండా ఇటు ప్రభుత్వం తప్పిదాల వల్ల అయితే మేమైతే రైతులైతే చాలా తీవ్ర అరిగోస పడుతున్నాము. మాకైతే నీరైతే ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతాన్ని అయితే ప్రస్తుతం అయితే దిగాలు పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎలా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ? పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదండి. ఇప్పుడు ఎందుకంటే వరద కాలం మీద గవర్నమెంట్కు ఎందుకు ఇంత చిన్న చూపు అర్థం కావట్లేదు. ఎందుకంటే వరద కాలం అనేది మోర్ దెన్ బెటర్, ప్రాజెక్ట్ కన్నా బెటరు. ఎందుకంటే దీని ద్వారా వరద కాలం ద్వారా మేము పైప్ లైన్ వేసుకొని ఒక చుక్క నీరు వేస్ట్ కాకుండా రైతులం బాగుపడుతున్నాం. గత 5-6 ఏళ్ళ నుంచి మేము ఈ కరువును చూడలే. మరి ఇప్పుడు ఆవులు కొట్లాడితే లాగల కాళ్ళు ఇరిగినట్టుగా లీడర్లు కొట్లాడుకుంటే మేము రైతులం నష్టపోతున్నాం. కేసీఆర్ చేసిన పథకాలు అమలు చేయొద్దని కాంగ్రెస్ వాళ్ళు చేసిన పథకాలు అమలు చేయొద్దని బీజేపీ వాళ్ళు చేసిన పథకాలు అమలు చేయొద్దని కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళందరి మధ్యలో నలిగిపోయేది ఏంటంటే రైతు. ఇప్పుడు మీకు నీళ్ళు అయితే లేకలేం కదా, ఎస్ఆర్ఎస్పీలు ఉన్నాయి కదా. తాత్కాలికంగా ఒక మీటర్ నీళ్ళు ఇచ్చినా మా రైతులు అనేది ఇప్పుడు మేము బయట పడతాం. ఇప్పుడు ముందు లెక్క కాలం పడతలేదు. 4 నెలలు 5 నెలలు వర్షాలు కుడతలేవు. 15 రోజులు 4 రోజులు కుడుతున్నాయి. కుండతో గుమ్మరిచ్చిపోతున్నాయి. వాటర్ లెవెల్ పడిపోయి ఇవాళ దాదాపు 15-18 మీటర్ల లోతున వాటర్ లెవెల్ పడిపోయింది. ఇప్పుడు ఇవాళ వరదకాలంలో జెసిబీలు పెడితే ఏమవుతుంది? పెట్టినాడు ఇంత వెళ్ళంగానే బొక్కడు తోడంగానే బొక్కడు నీళ్ళు వెళ్తాయి, మళ్ళీ తెల్లారైతే నీళ్ళు వెళ్తలేవు. ఇప్పుడు ఇదేదో నారు పోసుకునేటప్పుడు కనుక మీరు ఈ వరదకాలం ఎండబెడతాం రాబాయి, వాటర్ లెవెల్ కొరకే ఉంచుతున్నాం, వ్యవసాయానికి పనిచేయది మేము ఇయ్యము అని అంటే ఎక్కడో అక్కడ అరమడో వేసుకుందాం. మేము ఇవాళ ఒక్కొక్క రైతు 35-40 వేల రూపాయల పెట్టుబడి పెట్టి మేము ఇవాళ ఎందుకు పనికి రాకుండా పోతే అసలు మా బతుకులేంది? మీరు ఇచ్చే నష్టపరిహారాలు రేపు ఇస్తారు కావచ్చు, ఆ పార్టీ బలవంతం ఈ పార్టీ బలవంతం. మీరు ఇచ్చే నష్టపరిహారం మాకు పిల్లలు దాస్తారా? మాకు కడుపు నిండుతుందా? అంటే ప్రస్తుతం అయితే మరికొక హామీస్ అయితే ఇవ్వడం జరిగింది. వరి పంట మీద అయితే 500 బోనస్ అయితే ఇస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది కదా. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి అయితే కొనుగోలు సైతం చేస్తామంటున్నారు. అంటే ఎలా ఉంది సార్? అయితే పంట పండిస్తే 500 బోనస్ ఇచ్చే మాట వాస్తవమే. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ పంటనే పండపోతే ఎక్కడ 500 ఇస్తావయ్యా? నువ్వు ఉన్న పంటను ఎండబెట్టి 500 ఎందుకు? అది నీ 500 ఎందుకు? అది బోనస్ ఎందుకు? ఏం పని చేస్తుంది? నేను ఇలా 500 క్వింటాలు ఇవ్వాలి, 500 క్వింటాలు ఇవ్వాలి, 50 క్వింటాలు ఇచ్చే పరిస్థితి లేదు. నీ 500 తీసుకొని ఏం చేయమంటున్నావు? పెట్టుబడి ఎన్ని ఎకరాలు వేస్తారు సార్ మీరు? నేను 10 ఎకరాలు వేసిన. ఓకే, అంటే ప్రస్తుతం ఎన్ని ఎకరాలు ఉంది? అంటే ఇప్పుడు దీనివల్ల ఎంతమంది రైతులు నష్టపోతున్నారు? వరద కాలం ద్వారా దాదాపుగా నేను అందాల కొద్ది చెప్తున్న ఒక రైతుగా దాదాపు 1,00,000 ఎకరాలకు తక్కువ లేదు. ఒక ప్రాజెక్ట్ కన్నా తక్కువ కాదు ఇది. ఎందుకంటే ప్రాజెక్ట్ కనుక మీరు నీళ్లు యూజ్ చేస్తే
దాన్ని ఉపయోగిస్తే 30% నీళ్లు వృధా అవుతున్నాయి కాలువల ద్వారా పారిస్తే. కానీ వరద కాలువ ద్వారా పారిస్తే ఒక చుక్క నీరు అనేది వేస్ట్ అవుతలేదు. దీన్ని ప్రభుత్వం గమనిస్తలేదు. దయచేసి ఏంటంటే ఎమ్మెల్యే గారు కానీ స్థానిక మంత్రివర్యులు కానీ ఎవరన్నా కానివ్వండి, మీరు కనీసం రైతులను అయితే కాపాడరు అని 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. ఓకే, ప్రస్తుతం అయితే రైతు ఆవేదన అయితే మనం చూస్తున్నాం. 2 చేతులు ఎత్తి సైతం ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అయ్యా ప్రభు, మాకైతే నీరైతే ఇవ్వండి, మీ 500 బోనస్ మాకు అక్కర్లేదు, మాకైతే నీరు ఇస్తే అదే మహా ప్రసాదం అని చెప్పేసి అయితే రైతులైతే ఆవేదన అనేది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 1,00,000 ఎకరాల వరకు అయితే ఇప్పుడు రైతులైతే పంట పొలాలు అయితే వేయడం జరిగింది. దీనివల్ల అయితే నష్టపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. సాగునీరు అయితే అందకైతే రైతులైతే దిగాలు పడుతున్నారు. మీరు ముందే మాకైతే చెప్తే మేమైతే వేసుకోకపోయే వాళ్ళం అని చెప్పేసి సైతం చెప్తున్నారు. ఎందుకంటే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కావచ్చు, ఇప్పటికైనా మమ్మల్ని అయితే కరుణించండి అని అయితే వీరు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మేము అయితే పంట పొలాలు వేసి అయితే ఉన్నాము, ఇప్పుడైతే మాకైతే నీరు అందని పక్షంలో పొట్ట దశలో ఉన్నాయి. అంతేకాకుండా రైతులకు అయితే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.